Our topic is new religious movements. The emergence of new religious movements in the 6th century BC. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం జరుగుతుంది, నూతన మతాల అవతరణ జరుగుతుంది. ఎందుకు నూతన మతాలు అవతరిస్తున్నాయి, నూతన మతాల ఆవిర్భావం ఎందుకు జరుగుతుంది? వాట్ ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్? There are so many factors like political factors, social factors, the religious unrest and economic factors. These all factors made responsible for the emergence and origin of new religions in the 6th century BC in India. Not only in India, and this is a landmark, and this is very much important, the 6th century BC, not only in India but throughout the world. In China, Confucius started Confucianism. In Iran, Zoroastrian started Zoroastrianism. And in India, many anti-Brahmanical religions came into light, came into existence, evolved against the interest of Brahmanical domination, against the Vedic practices, against the ritualistic, meaningless rituals and Yagnas. New religious movements were emerged. So this 6th century BC is a major witness for the new philosophical speculations from materialism to determinism. భౌతికవాదం నుంచి నియతి సిద్ధాంతం వరకు, నిశ్చయవాదం వరకు ఎన్నో కొత్త కొత్త వాదాలను ఈ మతాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి, కొత్త కొత్త మార్గాలను సూచిస్తున్నాయి. అందులో బౌద్ధ మతం మరియు జైన మతం చాలా కీలకమైనవి. ఈ బౌద్ధ మతం, జైన మతం ఏ విధంగా ఆవిర్భవిస్తున్నాయి, ఆవిర్భవించడానికి ఆనాటి పరిస్థితులు ఏ విధంగా దోహదపడుతున్నాయి, మరియు బౌద్ధ మతం, జైన మతం ఆనాటి సమాజానికి చేసిన సేవలేంటి, వారి యొక్క బోధనలేంటి, రైట్, వాటి యొక్క ప్రభావం మన భారత సంస్కృతి మీద ఏ విధంగా పడింది. సో వీటిని మనం క్లుప్తంగా వివరిస్తే, విశ్లేషిస్తే, అధ్యయనం చేస్తే మనకి డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ ఎటువంటి ఏ తరహా ఎగ్జామ్ అయినా కూడా చాలా సునాయాసంగా, తేలికగా సాధించే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ద సోషల్ కాజ్ అండ్ దెన్ ఎకనామిక్ కాజ్, దెన్ రిలీజియస్ అండ్ పొలిటికల్ కాజెస్. సో వేరియస్ కాజెస్ ఆఫ్ the emergence of new religious movements in the 6th century BC. బ్రాహ్మణ విధానాలకు వ్యతిరేకంగా ఆరవ శతాబ్దంలో కొత్త నూతన మతాలు ఆవిర్భవించడం జరిగింది. దానికి ముఖ్యంగా ఎన్నో కారణాలు తోడయ్యాయి. మొట్టమొదటిది సోషల్ కాజ్. సాంఘిక కారణం. ఆనాటి సామాజిక కారణాలు, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఆనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కుల వ్యవస్థ, అంటరానితనం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల అవతరణ జరిగే నాటికి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సవాలు, సమస్య కుల వ్యవస్థ మరియు దురాచారాలు. సమాజంలో దురాచారాలు, సామాజిక దురాచారాలు, సోషల్ ఈవిల్స్ అంటుంటాం. కాస్ట్ సిస్టమ్. ఈ కాస్ట్ సిస్టమ్ గురించి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్కుల వ్యవస్థ ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. రైట్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీరు ద్విజులుగాను మరియు శూద్రులు అన్ని కులాలకు చెందిన స్త్రీలు, శూద్రులు ప్లస్ స్త్రీలు ఏకజులుగాను పిలువబడ్డారు. ద్విజులు అంటే 2 సార్లు జన్మించేవారు, రైట్, ఉత్తమ జన్మ కలిగిన వారు. ఇక ఏకజులు అంటే శూద్రులు, స్త్రీలు, 2వ జన్మ లేనివారు. వీరు చాలా అధములు, నీచులు, నికృష్టులుగా వీరిని చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రతిలోమ వివాహాల ద్వారా
సంప్రాప్తించిన సంతానాన్ని నిషద, కైవర్త, చండాల లాంటి పలు నీచ జాతులతో పోల్చడం జరిగింది. చండాల, కైవర్త, నిషద ఇటువంటి నీచ జాతులతో పోల్చడం జరిగింది. అంటే కులాంతర వివాహాల ద్వారా, ప్రతిలోమ వివాహాల ద్వారా ప్రాప్తించిన సంతానానికి నూతన పేర్లు పెట్టడం జరిగింది. నిషద, కైవర్త, చండాల అనే అంటరాని వారుగా వీరిని చిత్రీకరించడం జరిగింది. ఈ విధంగా కుల వ్యవస్థలో ఒక జటిలమైన నియమ నిబంధనలు, గోత్ర విధానం, ఆశ్రమ ధర్మాల ప్రారంభం ఇటువంటివి రక్తాన్ని, పవిత్రతను ఆపాదించి కులాంతర వివాహాల ద్వారా ప్రాప్తించిన సంతానాన్ని అంటరాని వారిగా వీరిని సమాజం నుంచి వెలవేయడం జరిగింది. సో ఇటువంటి సామాజిక దురాచారాలు శివతాండవం చేస్తున్నాయి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి. మరి ముఖ్యంగా క్షత్రియ, వైశ్య, శూద్రులు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి, బ్రాహ్మణుల యొక్క కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ ముందుకొచ్చారు. మొట్టమొదటిసారిగా క్షత్రియ కులం నుంచి అశ్వపతి, జనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి గొప్ప గొప్ప మహర్షులు క్షత్రియ కులానికి చెందినవారు. వీరందరూ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, బ్రాహ్మణుల యొక్క అరాచక విధానాల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆనాటి సమాజంలో ముఖ్యంగా ప్రారంభమైన ఈ తీవ్ర అలజడి, సామాజిక అలజడి నూతన మతాల ఆవిర్భావానికి కారణమవుతుంది. సోషల్ కాజ్, మెయిన్లీ ద కాస్ట్ సిస్టమ్ అండ్ ద సోషల్ evils, blindfold practices and blind faith like untouchability and so many social evil practices made the society completely ruined and very weak. The early Vedic philosophy lost its purity during the later Vedic period. Thus, the new socio-evils were evolved. In the 6th century BC, these all social evils became a major challenge before the society. And now, 6th century BC is a witness for the origin and emergence of new religious movements like Buddhism, Jainism, Ajivika and Charvaka religions. Okay, so one is social cause. ఆనాటి బ్రాహ్మణాధిపత్యం, సామాజికంగా బ్రాహ్మణుల యొక్క పెత్తందారి విధానాలు, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్య ధోరణి, బ్రాహ్మణుల యొక్క పూర్తి అధికారాలు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి చాలా కష్టతరమయ్యాయి. ఇక క్షత్రియులు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో ఆ క్రమంలో ఈ సామాజిక అలజడి నుంచి కొత్త కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. సెకండ్ థింగ్ ఈజ్ ఆర్థిక కారణాలు. సో నూతన మతాల ఆవిర్భావానికి ఆర్థికపరమైన కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా మలివేద కాలంలో ఆర్యులు గంగా సింధు మైదానానికి వెళ్ళారు. ఇక్కడ వనరులు పుష్కలంగా ఉండడంతో జలవనరులు, భూగర్భ జల వనరులు కానివ్వండి, వర్షపాతం కానివ్వండి, అదేవిధంగా మృత్తికలో సారం కానివ్వండి, ఇక భూగర్భ ఖనిజ వనరులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వనరులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులేమో పురోహితులుగా స్థిరపడ్డారు, క్షత్రియులేమో యుద్ధ వీరులుగా మరియు పాలక వర్గాలుగా, వైశ్యులేమో వ్యాపారస్తులుగా మరియు శూద్రులేమో వ్యవసాయదారులు మరియు పశుపాలకులుగా జీవనం కొనసాగిస్తున్నారు. వీరి యొక్క వృత్తులు ఇవి. మరి ఈ వృత్తులు మారేదానికి అవకాశమే లేదు. ఇది కఠినమైన నియమ నిబంధనలతో కూడిన కుల వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం. బ్రాహ్మణుడు పురోహితుల్లాగే, క్షత్రియుడు ఒక యుద్ధ వీరుల్లాగే, వైశ్యుడు ఒక వ్యాపారిలాగే, శూద్రుడు ఒక వ్యవసాయదారుడు లేదా పశుపాలకుడిలాగే జీవనం కొనసాగించాలి తప్ప ఇక్కడ సామాజిక చలనాలకు ఎటువంటి ఆస్కారం అసలు లేదు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రధానమైన అంశం ఏంటంటే, మార్పు ఏంటంటే, శూద్రులు వ్యవసాయ పంట పొలాల్లో పనిచేస్తూ ఉత్పత్తి, ఎందుకంటే ఇక్కడ పుష్కలమైన వనరులు ఉన్నాయి, జలవనరులు,
భూగర్భ జల వనరులు కావచ్చు, వర్షపాతంలో కావచ్చు, అదేవిధంగా భూగర్భ ఖనిజ వనరులు కానివ్వండి, ఇనుము లాంటి ఖనిజ నిక్షేపాలు ఇక్కడ వెలికి తీయడం వల్ల వీటితో ఇనుప నాగళ్లను తయారు చేసి వ్యవసాయ రంగంలో ఉపయోగించడం, ఫలితంగా ఉత్పత్తి పెరగడం, ఈ విధంగా వ్యవసాయంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నాయి. ఈ గంగా, యమున, ఈ డెల్టా ప్రాంతం సారవంతమైన నేలలు, నిక్షేపాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి విప్లవాత్మక రూపంలో పెరిగిపోయింది. విప్లవాత్మకంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి ఉత్పత్తిలో, వ్యవసాయ రంగంలో. రెవల్యూషనరీ చేంజెస్ బ్రాట్ ద న్యూ జాగ్రఫికల్ కండిషన్స్, మెయిన్లీ ద గంగా యమునా దోబ్, గంగా యమున అంతర్వేది ప్రాంతం. మరి ఎప్పుడైతే శూద్రులకు పూర్తి స్థాయి ఉత్పత్తి ఎక్కువగా లభ్యమై వారి యొక్క మిగులు పెరిగిపోయి ఆ మిగులు వర్తక వ్యాపారాలకు దారితీసి వైశ్యులు శూద్రులు పండించిన ఉత్పత్తితో వ్యాపారం చేస్తూ ఒకవైపు శూద్రులు మరొక వైపు వైశ్యులు ఇరువురు తమ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచుకున్నారు. Both the lower communities, Vaishyas and Sudras, became more powerful economically, right? And they became economically strong. And they started thinking about the social status that was very weak. Though these people had a beautiful economic glory and prosperity, but socially they are very weak. They did not get any privileges like Brahmins and Kshatriyans and Vaishyas. And finally, Sudras and Vaishyas started questioning to the upper class domination or Brahminical domination. మాకు ఆర్థికంగా మేము మా యొక్క స్థితిగతులను పూర్తిగా మెరుగుపరుచుకున్నాం, కానీ సామాజికంగా మాత్రం మేము చాలా బలహీనంగా ఉన్నాం. ఎందుకు? మేము ఆర్థికంగా పన్నులు చెల్లిస్తున్నాం, మేము ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నప్పటికీ సామాజికంగా మా యొక్క పరిస్థితి ఎందుకు ఇంత హీనంగా ఉంది, ఇంత హీనంగా తగలబడడానికి కారణం ఏంటి అంటూ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, బ్రాహ్మణులు ప్రవేశపెట్టిన ఈ కుల వ్యవస్థను ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో హియర్ ద క్వశ్చన్ స్టార్ట్ దట్ why the Brahminical supremacy, the Brahminical domination is existed, and why not the domination of Sudras, Vaishyas and Kshatriyas, rest of the communities of Chatur Varna. So this is how the question started, and these questions became more challenging or prestigious before the society and economy. So ఒకవైపు ఆర్థికంగా బాగా బలపడిన ఈ దిగువ కులాలు, వైశ్యులు, శూద్రులు మంచి సామాజిక స్థితిగతుల కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆర్థిక కారణంగా చెప్పుకోవచ్చు దీన్ని. రెండవది, ఈ బ్రాహ్మణ ఆధిపత్యం అనేది వడ్డీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం లేదు, మరియు సముద్రయానాన్ని ప్రోత్సహించడం లేదు. సముద్రయానాన్ని ప్రోత్సహించడం లేదు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆర్థికంగా ఇక్కడ కూడా ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు ఈ వైశ్య శూద్రులు. రైట్, వైశ్యులు ముఖ్యంగా వడ్డీ వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపారం అంటేనే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. అది ఇచ్చుపిచ్చుకోవడాలు, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మనీ లెండింగ్ బిజినెస్. That is usury system. What is it? Usury system, money lending business. So the first evidences of this usury system mentioned in Shatapatha Brahmana. శతపథ బ్రాహ్మణంలో వడ్డీ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా వైశ్యులు కుసుదిన్ అనే వైశ్య సంఘాలు ఉన్నాయని మనకి శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది. అంటే వైశ్య సంఘాలు ఉన్నాయి, కుసుదిన్ అనే వైశ్య సంఘాలు ఉన్నాయి. మరి వారిలో వడ్డీ వ్యాపారులు ఎంతోమంది ఉన్నారు, వడ్డీ వ్యాపారం జరుగుతుంది, మనీ లెండింగ్ బిజినెస్ విస్తృతంగా జరుగుతుందని శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది. కానీ ఇక్కడ బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం, బ్రాహ్మణ సూత్రాల ప్రకారం, వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం వడ్డీ వ్యాపారం నిషేధం. సో దిస్ యూజరీ సిస్టమ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ tabooed and completely bad. So without
usury system or money lending business. Can we imagine the status of a trade and commerce? Can we imagine? No, we cannot imagine. So this usury system is a fundamental philosophy and constructive idea for the growth of trade and commerce. So the trade and commerce is mainly based on the usury system or money lending business. But Brahmanism or Brahminical domination imposed many restrictions on usury system and banned subsequently. సముద్రయానం చేయకూడదు. పక్క రాజ్యాలతో లేదా పక్క దేశాలతో విస్తృత వర్తక వ్యాపారాలు జరగాలంటే వన్ షుడ్ ట్రావెల్ ఆన్ సీ ఆర్ వాటర్, అండ్ దట్ ఈస్ వయోజ్ అంటుంటాం దీన్ని. వయోజ్ ట్రావెలింగ్ ఆన్ సీ. బట్ దిస్ వయోజెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ బై ద బ్రాహ్మణికల్ ఫిలాసఫీ ఆర్ స్క్రిప్చర్. సముద్రయానం చేస్తే మతాన్ని కోల్పోతాం అన్న ఒక గుడ్డి నమ్మకం ఈ బ్రాహ్మణులు ప్రవేశపెట్టారు. సముద్రయానాన్ని చేస్తే మతాన్ని కోల్పోతారంట. సో ఈజ్ ఇట్ ప్రాపర్ టు సే? అబ్సల్యూట్లీ రాంగ్. వన్ షుడ్ థింక్ rationally, scientifically, and this scientific approach, rational thinking, scientific inquiry is very important. So one is following blindly, that is meaningless, right? That should not be there. But this kind of traditions, customs, systems were introduced by Brahmins. Vayojs are strictly prohibited. Once the vayos is successfully done, then that means the person who did the vayos had lost his religion. So that means he had lost his religion. తన మతాన్ని తను కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు. అందుకే సముద్రయానం చేయకూడదు అంటున్నాయి. వితౌట్ దిస్ వయూస్ అండ్ వితౌట్ దిస్ యూజరీ సిస్టమ్ వీ కెనాట్ ఇమాజిన్ ద స్టేటస్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ద ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. So the economic growth and development is mainly based on this foreign trade, and this foreign trade can only possible through the vayos. Without vayos, we cannot imagine the survival and sustainability of trade and commerce, foreign trade. So this is very essential. And second thing, usury system is also one of the important segment which improves the trade and commerce much more. But Brahmins imposed many restrictions through their philosophical scripture or domination. But the contemporary heterodox religions means against the orthodox policies, against the Brahminical philosophies and domination. Heterodox religion, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా, సనాతన అంటే ఆర్థోడాక్స్, ఆ బ్రాహ్మణ సనాతన మతానికి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా హెట్రోడాక్స్ అంటే శ్రామణ మతాలు, అవైదిక మతాలు పుట్టుకొచ్చాయి. రైట్. బోత్ బుద్ధిజం అండ్ జైనిజం encouraged the trade and commerce. Buddhism and Jainism encouraged both usury system and vayojs. So the development and the growth of an economy is mainly lies in the development of usury and the foreign trade. This is what, and this is how Buddhism and Jainism believed and encouraged. And this encouragement became a boon for the lower strata of Chaturvarna system, Vaishya and Sudra. చాతుర్వర్ణ వర్ణంలో ఉన్న దిగువ వర్ణాలలో వైశ్యుల శూద్రులకి ఇవి చాలా ప్రయోజనాత్మకంగాను ఉపయోగపడ్డాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఎకనామిక్ ఫ్యాక్టర్ that responsible for the origin and emergence of new religious movements, and that is
మీనింగ్లెస్ సెరమనీ, మీనింగ్లెస్ ceremonies ఆర్ రిచువల్స్, మీనింగ్లెస్ రిచువల్స్, అర్థరహితమైన యజ్ఞయాగాలు, కర్మకాండలు, అర్థరహితమైన కర్మకాండలు మరియు యజ్ఞయాగాలు ఈ వైశ్యులు మరియు శూద్రుల యొక్క ప్రయోజనాల్ని భంగం కలిగించాయి. ఏ విధంగా? యజ్ఞయాగాలు నిర్వహించేటప్పుడు, అశ్వమేధ యాగం చేసేటప్పుడు 231 ఎద్దులను, గోవులను బలి ఇవ్వడం జరుగుతుంది. వాజపేయి యాగం ఎప్పుడు ఎన్నో గుర్రాలను, గోవుల్ని బలి ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఇటువంటి జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు అనేటివి సహజ సిద్ధంగా శూద్రులు మరియు వైశ్యుల యొక్క స్థితిగతులను దిగజార్చేశాయి. శూద్రులు ముఖ్యంగా పశుపాలకులుగా మరియు వ్యవసాయదారులుగా కొనసాగుతున్నారు. మరి వీరి యొక్క జీవనోపాధి పశుపాలనపై మరియు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పుడు మరి వారి యొక్క పశువుల్ని యజ్ఞయాగాల సందర్భంగా బలిస్తే మరి పశువులే ఆస్తిగా జీవనోపాధిని కొనసాగించే వీరి జీవన స్థితిగతులు పూర్తిగా నీలమట్టమవుతాయి, సమాధిగా పడుతున్నాయి. See, the meaningless ceremonies, rituals are yagnas with huge animal sacrifices or animal slaughterings made the economic position of Sudras is very weak, as their livelihood is completely based on the pastoral economy or domestication of animals. See, శూద్రులు తమ ప్రయోజనాల్ని కోల్పోతున్నారు బ్రాహ్మణుల యొక్క అర్థరహితమైన ఈ కర్మకాండలతో. మరి ఇటువంటి ఈ ఆర్థిక కారణాలన్నీ శూద్రులకు, వైశ్యులకు ఒక నూతన మతాన్ని సృష్టించడంలో, ఒక నూతన మతాన్ని పట్ల పడడంలో అనుకూలమైన వాతావరణాన్ని ప్రదర్శించాయి ఈ కారణాలు. రైట్. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ పొలిటికల్. సో రాజకీయ కారణాలు ఏంటి ఆ కాలంలో? 6th century BC, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఏ రాజకీయ కారణాలు నూతన మతాల ఆవిష్కరణకు, ఆవిర్భావానికి ప్రాణం పోశాయి, ఆజ్యం పోశాయి? నంబర్ 1, ఇక్కడ గణరాజ్యాలు ఉన్నాయి మరియు వీటికి సవాలుగా రాచరిక రాజ్యాలు కూడా ఉన్నాయి. రాచరిక రాజ్యాలు. సో దీస్ ఆర్ మొనార్కికల్ స్టేట్స్ అండ్ దీస్ ఆర్ రిపబ్లిక్ స్టేట్స్. రిపబ్లిక్స్ అండ్ మొనార్కికల్. రాచరికం దైవాంశ సంభూతం, రాజు దైవాంశ సంభూతుడు అనే బ్రాహ్మణులు ప్రయోగించిన ఈ రాజు దైవాంశ సంభూతుడు, రాచరికం దైవాంశ సంభూతం అనే సూత్రం మీద ఆధారపడిన రాచరిక రాజ్యాలు. మరొక వైపు గణరాజ్యాల మధ్య ఘర్షణ జరిగింది. మరి ఈ గణరాజ్యాలు ముఖ్యంగా కురు, మల్ల, కాంబోజా మరియు వజ్జి ఇటువంటి గణరాజ్యాలు రాచరికం వంశపారంపర్యం కాదు. రాచరికం అనేది ప్రజారంజక పాలనతో ముడిపడి ఉండాలి. ప్రజల యొక్క అభీష్టం మేరకు ఉండాలి. ప్రజల యొక్క ఆలోచనలతో, మనోభావాలతో ముడిపడి ఉండాలి. ఆలోచన సహితంగా ఉండాలి, కానీ రహితంగా ఉండకూడదు. మరి ఈ గణరాజ్యాల్లో నాయకుణ్ణి ఎన్నుకునే ఆ ప్రజారంజక పాలన, ఆ గణతంత్ర పాలన, ఆ ప్రజాస్వామ్య పాలన, దిస్ ఈజ్ కంప్లీట్లీ డెమోక్రటిక్ ఇన్ నేచర్. రిపబ్లిక్. హియర్ నో అథారిటీ ఆఫ్ hereditary or heritage. So inheritance is strictly prohibited. వారసత్వం అనేది ఇక్కడ లేదు, వంశపారంపర్యం అనేది ఇక్కడ కనిపించదు గణరాజ్యాల్లో. కానీ రాచరిక రాజ్యాల్లో వంశపారంపర్యం, రాచరికం, రాజు దైవాంశ సంభూతుడు. అంటే ఇక్కడ మొత్తం నిరంకుశ పాలన ప్రారంభమవుతుంది, నిరపేక్ష పాలన ప్రారంభమవుతుంది. మొనార్కికల్, ఆటోక్రటిక్ అండ్ డిక్టేటర్షిప్ is the main principle or
foundation principle or a fundamental principle of this monarchical states, and this is the main challenge, and this is the main problem and issue. ఇక్కడే ప్రధాన సమస్య మొదలవుతుంది. ఈ నిరంకుశ రాజ్యాలకు, ఈ రాచరిక రాజ్యాలకు మరియు గణరాజ్యాలకు ప్రజాస్వామ్యబద్ధంగా గణరాజ్యాల రాజకీయ పరిస్థితులకు మరియు రాచరిక రాజ్యాలకు మధ్య ఒక సంఘర్షణ ప్రారంభమైంది. ఘర్షణాత్మకమైన వాతావరణం ప్రారంభమైంది. ఈ వాతావరణంలో గణరాజ్యాలు అనేటివి కొత్త నూతన మతాల యొక్క సాంప్రదాయాలను, సిద్ధాంతాలను ఆచరించడం జరిగింది. రాచరిక రాజ్యాలు అనేటివి సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండడం జరిగింది. ఈ రాజకీయ, ఈ మత ఛాందస మరియు బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది ఆనాటి రాజకీయ పరిస్థితులకు కూడా తాకింది. మరి ఈ రాజకీయ అలజడికి కూడా నూతన మతాల ఆవిర్భావానికి దారితీస్తుంది. రైట్, ముఖ్యంగా చతుర్వర్ణంలో క్షత్రియ వర్ణానికి చెందిన, జ్ఞాత్రి క్షత్రియ వర్ణానికి చెందిన వర్తమాన మహావీరుడు, జైన మతంలో 24వ తీర్థంకరుడు, అసలు సిసలైన జైన మత స్థాపకుడు, మరియు శాక్య క్షత్రియ వంశానికి చెందిన బుద్ధుడు, శాక్య ముని, శాక్య క్షత్రియుడైన ఈ బుద్ధుడు శాక్య క్షత్రియ వంశం నుంచి బౌద్ధ మతాన్ని స్థాపించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణాధిపత్యంపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణాధిపత్యానికి ఒక సవాలుగా మారారు. ఆనాటి సామాజిక పరిస్థితులకు పూర్తిగా, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిలో మార్పులు చేర్పులు తీసుకురావడానికి, ఒక మతాన్ని కాదు, మార్పులు చేర్పులు, రైట్, సమాజానికి అనుకూలంగా, మతానికి అనుగుణంగా, రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు ఈ వర్తమాన మహావీరుడు మరియు గౌతమ బుద్ధుడు. ఇక చివరిగా మత పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. ఈ మత పరిస్థితులు, మతం అనేది ఒక మనిషి యొక్క జీవనం ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా జీవన మార్గం ఎలా ఉండాలి, జీవన శైలి ఎలా ఉండాలి, మరియు మోక్షానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది మతం. రైట్, కొందరేమో యజ్ఞయాగాలు అంటున్నారు, మరొకరేమో పూజలు పురస్కారాలు అంటున్నారు, ఇంకొకరేమో భక్తి ద్వారా ముక్తి అంటున్నారు, మరొకరేమో జ్ఞాన మార్గం అంటున్నారు, ఇంకొకరేమో రాగ మార్గం అంటున్నారు. ఇలాంటి మోక్షానికి భిన్న మార్గాలు సూచిస్తున్నారు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. రైట్, సాంఖ్య యోగ న్యాయ, సాంఖ్య యోగ న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు, తాత్విక చింతనలు వెలుగు చూశాయి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. ఈ తాత్విక చింతనలు అనేటివి మోక్షానికి భిన్న మార్గాలు చూపిస్తున్నాయి. రైట్, సో ద వేరియస్ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్ అండ్ ఫిలాసఫికల్ థాట్స్ came into existence and came into light, and new paths and new ways towards the salvation and liberation were directed by these philosophies, and these philosophies gave a new directions and new paths in order to achieve the salvation and liberation. సో సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస అనే తాత్విక చింతనలు, షడ్ దర్శనాలు అంటుంటాం వీటిని. రైట్, వీరు మోక్షానికి భిన్న మార్గాలు చూపిస్తున్నాయి. ఒకవైపు బ్రాహ్మణ ఆధిపత్యం అనేది కర్మకాండలు, యజ్ఞయాగాలు, జంతు బలులతో కూడిన యాగాల ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణ శాస్త్రాలు అంటుంటే, మరొక వైపు తాత్విక చింతనల ద్వారా మోక్షం సాధ్యపడుతుందని ఈ షడ్ దర్శనాలు తెలియజేస్తున్నాయి. రైట్, అదేవిధంగా ఇందులో ముఖ్యంగా జ్ఞాన మార్గం, ముఖ్యంగా భక్తి మార్గం, జ్ఞాన మార్గం ఇటువంటివి బోధించబడ్డాయి. రైట్, ముఖ్యంగా వైశేషికులైతే సంపూర్ణ భౌతికవాదాన్ని ప్రోత్సహించారు. భౌతికవాదాన్ని ప్రోత్సహిస్తూ
రైట్, భౌతికవాదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో కంప్లీట్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఆర్ మెటాఫిజిక్స్ were taught by the Shat Darshans, and Vaisheshika taught and this true materialism concept, true materialistic concept or true materialism, సంపూర్ణ భౌతికవాదం. And few taught complete materialism along with atheism, దేవుడిపై పూర్తి నమ్మకాన్నే లేని సిద్ధాంతాలు కూడా కొన్ని వస్తున్నాయి. రైట్, వీటిలో ఈ సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస మరియు ఉత్తరమీమాంస లాంటి తాత్విక చింతనలు మోక్షానికి పలు మార్గాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఈ బ్రాహ్మణ గ్రంథాలు మోక్షానికి జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు, కర్మకాండలు గురించి ప్రస్తావిస్తున్నాయి. కొన్ని ఉపనిషత్తులు భక్తి భావనను ప్రస్తావిస్తున్నాయి. అంటే యజ్ఞయాగాలను ఉపనిషత్తులు తిరస్కరించి భక్తి భావనను ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడి నుంచే ఈ భక్తి భావన నుంచే వేదాంత దృక్పథాలు అనేటివి తదనంతర కాలంలో వెలుగు చూశాయి. ఈ వేదాంత దృక్పథాల్లో ఉత్తర మీమాంస, బాదరాయణుడు ప్రోత్సహించిన వేదాంత దృక్పథం ఉత్తర మీమాంస, దాన్నే వేదాంత దృక్పథం అంటాం. దాన్ని ఆధారంగా చేసుకునే తదనంతర కాలంలో భక్తి ఉద్యమాల్లో ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. రైట్, ఈ విధంగా ఈ తాత్విక చింతనలు మోక్షానికి భిన్న మార్గాలను ప్రసాదించాయి. సో వేరియస్ థాట్స్ and philosophical speculation directed new ways and new paths in order to achieve the salvation. భక్తి ద్వారా ముక్తి అంటూ ఉపనిషత్తులు తెలియజేస్తే, కర్మకాండలు మరియు జంతు బలుల ద్వారానే అంటూ వైదిక శాస్త్రాలు, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యం తెలియజేస్తుంది. రైట్, ఈ జంతు బలులతో, కర్మకాండలతో ఎటువంటి ఉపయోగం లేదని షడ్ దర్శనాలు, తాత్విక చింతనలు ముందుకొచ్చాయి. వీటిలో ఈ తాత్విక చింతనలు, ఈ తత్వ అలజడితో ఈ సమాజం, ఆనాటి మతం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. మరి ఈ వినాశనంలో నుంచే నూతన మతాల ఆవిర్భావం జరిగింది. నూతన మతాలు ఆనాటి మతానికి సరళంగా, ఉదారవాదంగా, ఎటువంటి జంతు బలులు లేకుండా, ఎటువంటి కర్మకాండలు లేకుండా ఆనాటి సమాజాన్ని, ఆనాటి మతాన్ని పరిరక్షించే క్రమంలో నూతన జీవన శైలిని ప్రతిబింబించే విధంగా మార్గనిర్దేశకాలు జారీ చేశాయి. అందులో బౌద్ధ మతం మరియు జైన మతం గురించి మనం చర్చించుకోవాలి. సో దిస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియస్ మూమెంట్. సో heterodox religions say the destruction of Vedic practices. వేద శాస్త్రాలను, రైట్, అనాలోచిత వేద శాస్త్రాలను, అర్ధరహిత వేద కర్మలను స్వస్తి పలికి చరమగీతం పాడి నూతన మతాల వైపుకి ప్రజలను ఆకట్టుకున్నారు గౌతమ బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడు.